ఎమ్మెల్యే గారిని గెలవాలంటే పొద్దుగాల గడప దాటక ముందన్న పోవాలే, మాపటాలే చీకట పడక ముందన్న పోవాలే. పొద్దు పోయినాక పోతే ఇప్పుడేం మాట్లాడతాం కానీ పొద్దుగాల రాపోరే అని ఇలా కొడతారు. అదే పొద్దుగాల ఆలస్యంగా పోతే అయ్యో ఇప్పుడే ఏదో మీటింగ్ ఉంటే అర్జెంటుకి వెళ్ళిపోయిండు అంటుంటారు. ఇక గోసాలు చెప్పుకునేది ఎప్పుడు, అవి ఎమ్మెల్యే గారు వినేదెప్పుడు, తీర్చేదెప్పుడు? పబ్లిక్ను ఆఫీసుల చుట్టూ ఇంటి చుట్టూ తిప్పుకుంటూనే ఉంటారు ఎమ్మెల్యేలు. కానీ గీసారు జనం తలగున్నాడుల్లో. నడియం రాత్రి నడి రోడ్డు మీద పోలీస్ సార్తో నడుచుకుంటూ పోతున్నది ఎవరంటే మక్తల్ ఎమ్మెల్యే శ్రీహర్ సారు. అగో తొవ్వ మీద ఎవరో కానొస్తేమో మాట్లాడుతున్నాడు. అటెన్క గిల్లి ఇంటికే పోయిండు. ఆడికెళ్ళి గిల్లి ఇంట్లో దొంగలు పడితే పోయి ధైర్యం చెప్తుండు. రాత్రిపూట తిరుగుడే తిరుగుడు. ఈ నడుమ దొంగన్నలు మంచి పనివంతులైండట. మరి ఎవరిల్లు ఎప్పుడు దోసుకపోతారో అని పబ్లిక్ అంతా బుగులు పడుతుంటే ఓటేసిన వాళ్ళు ఆపదలుంటే నాకెట్లా నిద్ర పడుతుందని గీ తీర్ల పోలీసు వాళ్ళతో కలిసి గస్తీకి వచ్చిండు అన్నట్టు. సీదా నారాయణపేట జిల్లా పెద్ద పోలీస్ సార్కే ఫోన్ కొట్టిండు మక్తల్ల దొంగలను ఎన్నడు పట్టుకుంటారని. ఖుద్దు ఎమ్మెల్యే గారే ఇళ్ల ఖర్చుతోటి కొంత ధైర్యం వచ్చిందట పబ్లిక్ కు. గెలిచినాక ఎవలేటు పోతే నాకేందనుకునే జమానాలు అగ్గిట్లా తిరిగిందంటే శ్రీహరి సార్ ను తారీఫ్ చేయవలసిందే. కానీ ఇండ్లు కట్టించుడు, రోడ్లు వేపించుడు, దవాఖాన్లు పెట్టుడు మీకు ఇట్లా బొచ్చడు పనులుంటాయి సారు. ఎంతకని దొంగలు కావాలి కాస్తారు. పోలీసులకు గట్టిగా ఆర్డర్ వేస్తే బాగుంటదేమో.